ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన నీతిమంతుడని మీరెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 29వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా యోహాను ఒక ముఖ్యమైన బోధన చేస్తున్నాడు. అదేంటంటే, నిజమైన క్రైస్తవ జీవితం మంచి పనుల ద్వారా, నీతి కలిగిన జీవన శైలి ద్వారా కనిపిస్తుంది. మనము దేవుని పిల్లలమైతే మన ప్రవర్తన కూడా ఆయనను ప్రతిబింబించాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నుండి పుట్టిన వారు కూడా నీతిని ఆచరించాలి. అనగా నిజమైన ప్రేమ, దయ, ధర్మము, సత్యముతో నడుచుకోవాలి. యోసేపు తన సహోదరుల చేత ద్వేషించబడినప్పటికీ దేవుని నీతి మార్గంలో నడిచాడు. పోతీఫర్ భార్య పాపానికి ప్రలోభ పెట్టినప్పటికీ అతడు దేవునికి విరుద్ధంగా పాపం చేయలేదు. ఇది అతడు దేవుని పిల్లాడిగా నడుస్తున్న దానికి ఉదాహరణ. జక్కయ్య మొదట పాపి అయినప్పటికీ యేసును కలిసిన తర్వాత అతడి జీవితం మారిపోయింది. అతడు తన ధనాన్ని పేదలకు ఇచ్చి తన తప్పులను సరిచేసుకున్నాడు. ఇది నీతిని ఆచరించే జీవితం. దేవుని పిల్లలుగా మారిన వారిలో ఈ మార్పు కనిపిస్తుంది. వారు తమ జీవన శైలిలో దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తారు. మాటల కంటే ఎక్కువగా వారు చేసే మంచి పనులు మరియు నీతిపరంగా నడవడమే వారి క్రైస్తవత్వానికి నిదర్శనం. మనము దేవుని మూలముగా పుట్టిన వారమైతే అది మన నీతి జీవితం ద్వారా వ్యక్తమవుతుంది. మనము మాట్లాడే ప్రతి మాటలో, చేసే ప్రతి పనిలో దేవుని స్వభావం కనిపిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుణ్ణి ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలే అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమే ఉన్నది. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు: మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్లి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలే అనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందు నిలిచి ఉండు వాడెవడునో పాపము చేయడు. పాపము చేయు వాడెవడునో ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు నీతిమంతుడవని మేమెరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును నీ మూలముగా పుట్టి ఉన్నాడని మేమెరుగుదుమని, నీ మూలముగా పుట్టిన వారు తమ జీవన శైలిలో నీ స్వభావాన్ని ప్రతిబింబిస్తారని నీవు తెలియజేశావు. తను నీకు స్తుతులు. దేవా, మేము నిన్ను ప్రేమించుచు నీ ఆజ్ఞలను గైకొనుచు నిజమైన ప్రేమ, దయ, ధర్మము, సత్యముతో నడుచుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు ప్రత్యక్షమైనప్పుడు నీవు ఉన్నట్లుగానే నిన్ను చూతుము గనుక నిన్ను పోలి ఉందుమని ఎరుగుదుము గనుక నీ యందు ఈ నిరీక్షణ పెట్టుకుని మేము నీవు పవిత్రుడవై ఉన్నట్టుగా
మమ్మును మేము పవిత్రము చేసుకునే వారంగా ఉండుటకు కృపచూపమని, నీ స్వారూప్యములోనికి మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.